హాయ్ గైస్. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాము అంటే అడ్వాన్స్డ్ డెమో ఆన్ ద సైట్ టు సైట్ విపిఎన్ గురించి అయితే చూస్తున్నామండి. సో సైట్ టు సైట్ విపిఎన్ మనం ఎట్లా క్రియేట్ చేస్తాం, ఏం చేస్తాం అన్న దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో దెన్ మనం ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అయితే దీని గురించి డెమోని అయితే కంటిన్యూ చేద్దామండి. సో ఈ సైట్ టు సైట్ విపిఎన్ చేయాలి అని అంటే మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నట్టు ఆల్రెడీ మన దగ్గర ఒక లోకల్ నెట్వర్క్ అయితే ఒకటి ఉండాలండి. అండ్ లోకల్ నెట్వర్క్ లో మన దగ్గర ఒక రౌటర్ అనేటువంటిది కూడా పబ్లిక్ స్టాటిక్ ఐపీ ఉన్నటువంటి ఒక రౌటర్ కూడా మన దగ్గర ఉండాలండి. లేదంటే మనకి డెమో అనేటువంటిది వర్కౌట్ కాదు. సో మనకి ఎవరికి కూడా ఇటువంటి స్టాటిక్ ఐపీ కానీ లేకపోతే నెట్వర్క్ లెవెల్ సెటప్ కానీ మన దగ్గర ఉండదు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము అని అంటే సేమ్ మన ఆర్గనైజేషనల్ సెటప్ ఏదైతే ఉంటుందో ఆ సెటప్ ని ఏడబ్ల్యూఎస్ లోనే మనం క్రియేట్ చేస్తామండి. సో ఆర్కిటెక్చర్ పరంగా దీన్ని చూస్తే మనకి ఏ విధంగా కనిపిస్తుంది అని అంటే ఇట్లా కనిపిస్తుందండి. సో లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతానండి, ఇదంతా కూడా మీకు ఏడబ్ల్యూఎస్ లో మనం క్రియేట్ చేసేటువంటి విపిసి. అండ్ రైట్ సైడ్ పార్ట్ ఏంటి అని అంటే ఇదంతా కూడా ఆన్ ప్రిమైజ్ కి సంబంధించిన డేటా అండి. మనం ఆన్ ప్రిమైజ్ కి సంబంధించిన లైక్ ఎగ్జాక్ట్ నెట్వర్క్ కానీ లేకపోతే ఇట్లా రౌటర్ కానీ ఇదేమి కూడా మన దగ్గర ప్రెసెంట్ ఉండదు. కాబట్టి ఇది మనం ఓన్లీ లెర్నింగ్ పర్పస్ కోసం చేస్తున్నాం. కాబట్టి మనం ఏం చేస్తామంటేనండి ఆన్ ప్రిమైజ్ కి సంబంధించిన ఒక విపిసి కూడా మనం ఏడబ్ల్యూఎస్ లోనే క్రియేట్ చేస్తాం. అండ్ ఏడబ్ల్యూఎస్ కి సంబంధించిన విపిసి కూడా ఏడబ్ల్యూఎస్ లో ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ as ఏడబ్ల్యూఎస్ విపిసి. అండ్ ఇది వచ్చేసి ఆన్ ప్రిమ్ విపిసి అని చెప్పేసి మనకైతే ఉంటుందండి. సో ఏడబ్ల్యూఎస్ విపిసిలో చూసుకుంటే మనకు వచ్చేసి ఇది 10 సిరీస్ తో స్టార్ట్ అవుతుందండి. ఆన్ ప్రిమైజ్ విపిసి వచ్చేసి మీకు 192 సిరీస్ తోనైతే 192 162 సో ఈ సిరీస్ తోనైతే స్టార్ట్ అవుతుంది. మరి ఆన్ ప్రిమైజ్ లో మనం ఒక రౌటర్ ఉండాలి అని చెప్పుకుంటాం కదండి. సో ఆ రౌటర్ అనేది మన దగ్గర ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామనంటే సో పిఎఫ్ సెన్స్ అనేటువంటి ఒక కంపెనీ, అంటే ఇది ఒక లైక్ సెక్యూరిటీ ఆర్ ఫైర్వాల్ బేస్డ్ కంపెనీ అండి. మనకి ఇటువంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. సిస్కో అని లేకపోతే మీకు మనకి ఇట్లా ఫార్టినెట్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఫైర్ వాల్ కంపెనీస్ అయితే ఉన్నాయి. సో మనం పిఎఫ్ సెన్స్ అనేది యూస్ చేస్తున్నాం. మీరు వేరే కంపెనీస్ తో కూడా మీకు ఒక ఐడియా ఉంటే కనుక మీరు ఆ రిలేటెడ్ ఫైర్ వాల్ రౌటర్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండి. సో మనం ఇక్కడ పిఎఫ్ సెన్స్ అనేది అయితే యూస్ చేస్తాం. సో ఈ పిఎఫ్ సెన్స్ అనేది ఒక థర్డ్ పార్టీది కాబట్టి మనం సేమ్ నిన్న ఓపెన్ విపిఎన్ అనేటువంటిది ఎట్లానైతే ఇన్స్టాల్ చేసుకున్నామో ఇది కూడా మార్కెట్ ప్లేస్ నుంచి మనం అట్లా ఇన్స్టాల్ చేసుకుంటామండి ఈ రౌటర్ సెటప్. సో ఇన్స్టాల్ చేసుకుని మనం విపిసిలోని సెటప్ అంతా చేసి సో రియాలిటీలో ఆన్ ప్రిమైస్ సెటప్ ఎట్లానైతే ఉంటుందో అట్లానే మనం ఇదంతా కూడా కవరప్ చేస్తామండి. అండ్ ప్యారలల్ గా కూడా సెకండ్ విపిసి ఉంటుంది. దట్ ఈస్ ఫర్ ద ఏడబ్ల్యూఎస్ విపిసి అండి. ఇందులో ఒక సర్వర్ ఉంటుంది, దీనిపైన ఒక వెబ్సైట్ కూడా మనం హోస్ట్ చేసి అయితే పెడతామండి. యూజింగ్ ఏడబ్ల్యూఎస్ విపిఎన్ టన్నెల్స్ ద్వారా యూజింగ్ విర్చువల్ ప్రైవేట్ గేట్వే అండ్ కస్టమర్ ప్రైవేట్ గేట్వే, ఈ గేట్వేస్ ద్వారా మనం ఈ టన్నెల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తామండి. సో విర్చువల్ గా చూస్తే ఇది విపిసి టు విపిసిలే మళ్ళీ మనం టన్నెల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాము. బట్ ఇది విపిసి పీరింగ్ కాదు, యూజింగ్ విపిఎన్ సైట్ టు సైట్ విపిఎన్ టన్నెల్స్ ద్వారానే మనం చేస్తాం. ఇది జస్ట్ లైక్ సిమ్యులేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి. ఆన్ ప్రిమైజ్ లో కూడా సేమ్ మీకు ఈ సెటప్ అంతా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏదైతే కంటిన్యూ చేస్తామో అదే సెటప్ అంతా కూడా మనం ఇక్కడ ఆన్ ప్రిమైజ్ లో కూడా రియాలిటీలో కూడా ఒకవేళ ఎప్పుడైనా సైట్ టు సైట్ విపిఎన్స్ అనేటువంటిది ఎనేబుల్ చేయాలి అని అంటే ఈ విధంగానే మనం అయితే చేసుకోవడం అయితే జరుగుతుందండి. సో కాబట్టి మొత్తం ఈ టాస్క్ అంతా కూడా మొత్తం దీనికి సంబంధించిందంతా కూడా మనకు ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు అయితే పడుతుందండి. మొత్తం ఇదంతా కూడా మనకు 5 స్టేజెస్ లో మనం అయితే స్ప్లిట్ చేసుకున్నాం. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసండి మనం ఏం చేస్తామనంటే బేస్ సెటప్ వరకు క్రియేట్ చేస్తామండి. సో బేస్ సెటప్ అంటే మీకు ఓన్లీ విపిసి ఉంటుంది, ఏడబ్ల్యూఎస్ విపిసి అండ్ ఆన్ ప్రిమైస్ కి సంబంధించిన విపిసి ఉంటుంది. సో దీంట్లో మీకు పిఎఫ్ సెన్స్ తోటి ఒక సర్వర్ క్రియేట్ అవుతుంది. యాజ్ వెల్ as మీకు ఇక్కడ ఏడబ్ల్యూఎస్ తో ఒక సర్వర్ కూడా క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఆన్ ప్రిమైస్ లో మీకు 2 సర్వర్స్ ఉన్నాయండి. ఒకటేమో పిఎఫ్ సెన్స్ రౌటర్ సర్వర్, ఇది మీకు పబ్లిక్ లో ఉంది. ఆన్ ప్రిమైస్ లో కూడా మీకు ఒక ప్రైవేట్ సర్వర్ అయితే ఉంటుందండి. సో ఇవి 2 సర్వర్స్ మీకు ఆన్ ప్రిమైస్ విపిసి లో ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఏసీ2 మాత్రమే మీకు ఏడబ్ల్యూఎస్ విపిసి లో అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ బేస్ సెటప్ అంతా కూడా అగైన్ ఇదంతా క్రియేషన్ చేయడం ఇదంతా మనకు తెలిసిందే. కాబట్టి ఇది మనం సింపుల్ గా కూడా క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ యూస్ చేసుకుని అయితే దీని డిప్లాయ్మెంట్ అయితే మనం స్టార్ట్ చేస్తామండి. సో ఈ డిప్లాయ్మెంట్ వచ్చేసి మనకు ఒక 5 మినిట్స్ వరకు కూడా మనకు తీసుకుంటది. సో ఇది మనం బేస్ సెటప్ అండి. సో నెక్స్ట్ వన్స్ బేస్ సెటప్ కంప్లీట్ అయిన తర్వాత క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ క్రియేషన్ కంప్లీట్ అయిన తర్వాత దెన్ మనం ఏం చేస్తామంటేనండి విపిఎన్ టన్నెల్స్ అనేటువంటిది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. సో విపిఎన్ సెటప్ అనేటువంటి ఈ సెటప్ అంతా కూడా మనం కంప్లీట్ చేసుకుంటామండి. సో ఈ సెటప్ అంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఆన్ ప్రిమైజ్ రౌటర్ లో నెక్స్ట్ స్టెప్ లో మనం కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. సో వన్స్ ఆ కాన్ఫిగరేషన్ అంతా కూడా మనం చేసుకున్నాకండి మనకి సేమ్ ప్రీవియస్ గా అయితే ఎట్లా ఉందో సో యూజింగ్ ఆ టన్నెల్ సెటప్ అంతటితోనైతే మనకి ఎట్లా వస్తుందో ఈ టన్నెల్ సెటప్ ఉన్నట్టే మనకి బేసికలీ కూడా టోటల్ సెటప్ అయితే వస్తుందండి.
ఇట్లా VPN సెటప్ వస్తుంది. తర్వాత ఈ టన్నెల్ సెటప్ అంతా కూడా మనం చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఫైనల్లీ కూడా మనం ఇదంతా అచీవ్ చేస్తాం. అచీవ్ చేసిన తర్వాత మళ్ళీ క్లీనప్ స్టెప్స్ కూడా ఉంటాయండి. సో అది కూడా మనం ఎట్లా చేయాలనేటువంటిది చూద్దాం. సో వీటంతటికి కూడా నేను సేమ్ ప్రీవియస్ గా లోడ్ బ్యాలెన్సర్ కి సంబంధించిన డెమో చేసినట్టే ఒక డాక్యుమెంటేషన్ అయితే మనకు ఉంది. సో ఆ డాక్యుమెంటేషన్ లో స్టెప్స్ ఫాలో అవుతూ కూడా మనం ఈ మనం చేసేటువంటి డెమోని అయితే మనం అచీవ్ చేయొచ్చండి. సో స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్ గా మనం కంప్లీట్ చేయాలండి. లేదంటే మనకు ఒక్క నెట్వర్క్ కనెక్షన్ అనేటువంటి తేడా వచ్చినా మనకి టనెల్స్ అనేవి కనెక్ట్ అవ్వవు. సో కాబట్టి నేను AWS స్క్రీన్ అయితే మీకు షేర్ చేస్తాను. సో అక్కడే మీకు PDF ఫైల్ కూడా మనకి అక్కడే ఉంటుంది. సో అక్కడి నుంచి మనం చెక్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకి PDF ఫైల్ అనుకోవచ్చు. సో సేమ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు కూడా ఉంటుందండి. సో నేను జస్ట్ జూమ్ ఇన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం బేస్ సెటప్ అనేటువంటిది ఇక్కడ చేస్తామండి. సో సేమ్ బేస్ సెటప్ చేయడానికి నేను క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అయితే మీకు ఇచ్చారండి. బట్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ కంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అని అంటే AWS అకౌంట్ కి మీరు ఫస్ట్ లాగిన్ అయి ఉండాలండి. ఈ సెటప్ అంతా కూడా మనకి ముంబై రీజన్ లోనైతే జరుగుతుంది. మీరు కూడా క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ డిప్లాయ్ చేసేటప్పుడు ముంబై రీజన్ లోనే డిప్లాయ్ చేయండి. ఎందుకంటే వేరే రీజన్ లో డిప్లాయ్ చేస్తే ఇదైతే వర్కౌట్ కాదు. సో అందు గురించి ముంబై రీజన్ లో డిప్లాయ్ చేయండి. సో ఒకసారి మీరు AWS అకౌంట్ కి లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే మార్కెట్ ప్లేస్ లో ఒక సబ్స్క్రిప్షన్ చేసుకోవాలని. సో సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి అని అంటే నేను ఇక్కడ సబ్స్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. మనకి ఫ్రీ ట్రయల్ ఉంటుంది. మనకి ఛార్జెస్ ఏమి అవ్వవు. వెంటనే మనం డిలీట్ చేసేస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లం కూడా ఏమి ఉండదు. సో రైట్ క్లిక్ ఇచ్చి మనం ఏం చేస్తున్నాం అంటే నేను జనరల్ అకౌంట్ ట్యాబ్ లో ఉన్నాను కాబట్టి ఇది చూస్ చేసుకుంటున్నా. మీరు వేరే బ్రౌజర్ యూస్ చేస్తే జస్ట్ దాన్ని మీరు డైరెక్ట్ గా చూస్ చేసుకోండి. నేను ఆల్రెడీ AWS అకౌంట్ లో లాగిన్ లో ఉన్నాను కాబట్టి నాకు డైరెక్ట్ గా వితౌట్ ఎనీ లాగిన్ ఈ పేజ్ అయితే ఓపెన్ అయింది. మీరు కూడా లాగిన్ లో ఉండాలండి. లాగిన్ లో ఉన్నప్పుడే మీకు డైరెక్ట్ గా ఈ పేజ్ అయితే వస్తుంది. లైనక్స్ ఆర్ యూనిక్స్ ఇక్కడ మీకు ఫ్రీ ట్రయల్ అనేటువంటిది కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి కంటిన్యూ టు సబ్స్క్రైబ్ ఉందండి. సో వన్స్ ఇది సక్సెస్ఫుల్ గా మనం సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు సో ఇక్కడ మనకి యాక్సెప్ట్ టర్మ్స్ వచ్చింది. సో దీన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పెండింగ్ అని కనిపిస్తుంది కదండి. సో ఈ పెండింగ్ అనేటువంటిది మనకి కొద్దిసేపటికి మనకి ఇక్కడ డేట్స్ అనేవి వస్తాయి. ఎఫెక్టివ్ డేట్ అనేటువంటిది, ఎక్స్పైరేషన్ డేట్ అనేటువంటిది అయితే మనకు వస్తుంది. సో ఇక్కడ కరెంట్లీ కూడా ఇది ప్రాసెసింగ్ లో ఉంది. మనకి ఒక 1-2 minutes లో అయితే ఇది కంప్లీట్ అవడం అయితే జరుగుతుంది. నేను ఒకసారి వీడియో పాస్ చేస్తాను. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తానండి. సో ఆఫ్టర్ సమ్ టైమ్ మనకి ఎట్లా కనిపిస్తుంది అని అంటే ఇట్లా కంటిన్యూ టు కాన్ఫిగరేషన్ అనేటువంటి బటన్ వస్తుందండి. యాజ్ వెల్ as ఇక్కడ మీరు చూసిన ఎఫెక్టివ్ డేట్ అనేటువంటిది కూడా మీకు లోడర్ ఐకాన్ బదులు మనకి ఇట్లా డేట్ అయితే కనిపిస్తుంది. సో కరెంట్ డేట్ అయితే కనిపిస్తుంది. సో వన్స్ ఇది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇదైతే మ్యాండేటరీ స్టెప్ అండి. సో ఫస్ట్ స్టెప్ ఇది మనం కన్ఫర్మ్ గా చేసుకోవాలి. అప్పుడు మాత్రం మనకి రిమైనింగ్ స్టెప్స్ అయితే జరుగుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తాము అని అంటే ఇది క్లోజ్ చేసేస్తాను. సో నెక్స్ట్ మనకి ఒక SSH కీ పేర్ అనేటువంటిది కూడా మనం క్రియేట్ చేసుకోవాలండి. ఆ కీ పేర్ అనేటువంటిది మనం ఇక్కడ యూస్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి EC2 సర్వీస్కి వెళ్తున్నాను. మీరు ఏ రీజన్ లో అయితే డిప్లాయ్ చేస్తారో అదే రీజన్ లో కీ పేర్ ఉండాలి. మనకు వచ్చేసి ముంబై రీజన్ లోనే డిప్లాయ్ చేస్తాం కాబట్టి ముంబై రీజన్ లోనే మనకి ఈ కీ పేర్ అనేటువంటిది కూడా క్రియేట్ చేస్తామండి. సో కీ పేర్స్, క్రియేట్ ఏ కీ పేర్, సైట్ టు సైట్ VPN డెమో, క్రియేట్ కీ పేర్. సో ఒక కీ పేర్ మనకైతే డౌన్లోడ్ అయిందండి. దీన్ని ఇట్లా ఉంచుకుందాం. నెక్స్ట్ మనకి ఇక్కడ క్విక్ క్రియేట్ లింక్ అయితే ఉందండి, క్లౌడ్ ఫార్మేషన్ లింక్. మీరు సింప్లీ కూడా దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అయితే ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. నేను ఒకసారి పని చేస్తాను. సో ఇది జనరల్ అకౌంట్, ఓకే. సో ఇక్కడైతే సైట్ టు సైట్ VPN లింక్ అయితే ఉందండి. మీరు జస్ట్ దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ చేస్తే మనకి ఇట్లా క్లౌడ్ ఫార్మేషన్ పేజ్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుందండి. సో డైరెక్ట్ ఇది మీకు ముంబై రీజియన్ లోనే ఓపెన్ అవుతుందండి. సో ఈ ఆల్రెడీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అవుట్ అయిపోతాయి. సో కీ పేర్ నేమ్ వచ్చేసి మనకి సైట్ టు సైట్ VPN డెమో అండి. ఒకసారి చూస్ చేసుకోండి. లేదంటే మనకి ఫెయిల్ అవుతుంది. ఒకసారి డ్రాప్ డౌన్ క్లిక్ చేసి డ్రాప్ డౌన్ లో మీకు ఏదైతే ఫైల్ ఉంటుందో ఆ ఫైల్ ఏదైతే కీ పేర్ క్రియేట్ చేస్తారో ఆ కీ పేర్ని అయితే చూస్ చేసుకోండి. రిమైనింగ్ ఫీల్డ్స్ ఏమి కూడా మీరు చేంజ్ చేయొద్దు. సో ఐ అక్నాలెడ్జ్, క్రియేట్ స్టాక్. సో ఈ స్టాక్ క్రియేషన్ కూడా మనకు ఒక 5 minutes వరకు టైం పడుతుందండి. సో 5 minutes వరకు కూడా మనం వెయిట్ చేద్దాం. నేను వీడియో కూడా పాస్ చేస్తే 5 minutes తర్వాత కంటిన్యూ చేస్తాను. సో ఫైనలీ ఆఫ్టర్ 4 minutes తర్వాత అయితే మనకి స్టాక్ క్రియేషన్ కంప్లీట్ అయింది. సో మీకు కూడా ఒక 4 to 5 minutes టైం అయితే తీసుకుంటుందండి. సో మనం ఒకసారి అగైన్ మాన్యువల్ కనుక చూస్తే ఇక్కడ మనకి టోటల్ కూడా 5 స్టేజెస్ ఉంటాయండి. సో 5 stages లో ఆల్రెడీ మనం బేస్ సెటప్ అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే స్టేజ్ 1 సైట్ టు సైట్ VPN అయితే క్రియేట్ చేయడానికి
కొన్ని కాంపోనెంట్స్ అయితే VPCలో మనం క్రియేట్ చేస్తామండి. సో సెకండ్ సెటప్ ఏంటంటే ఆ క్రియేట్ చేసిన AWSలో క్రియేట్ చేసినటువంటి కాంపోనెంట్స్ ని ఆన్ ప్రిమైస్ సైడ్ ఉన్నటువంటి రౌటర్లో ఏ విధంగా మనం కాన్ఫిగర్ చేస్తాం అనేటువంటిది ఉంటుంది. అండ్ థర్డ్ స్టెప్ ఏం చేస్తామంటేనండి, సో వీటిని AWSలో కనెక్ట్ అవ్వాలి అని అంటే మనం రౌటింగ్ సెటప్స్ చేసుకోవాలి కదండి. ఆన్ ప్రిమైస్లోనూ రౌట్ టేబుల్స్ ఉంటాయి, యాజ్ వెల్ as AWSలో కూడా మనకి రౌట్ టేబుల్స్ ఉంటాయి. రెండిట్లోనూ సెటప్ చేసుకుంటాం, యాజ్ వెల్ as ఫైర్ వాల్స్ లాంటి సెక్యూరిటీ గ్రూప్స్, NACLs లాంటి వాటిలో కూడా మనం సెటప్ అనేటువంటిది కాన్ఫిగర్ చేసుకుంటాం. సో స్టేజ్ 4లో దీన్ని టెస్ట్ చేస్తామండి, ఎట్లా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది. అండ్ స్టేజ్ 5లో వచ్చేసి మొత్తం క్రియేట్ చేసినంతా కూడా మనం క్లీన్అప్ చేయడానికి అయితే ట్రై చేస్తామండి. సో టోటల్గా కూడా మనకి 5 స్టేజెస్ అయితే ఉన్నాయి. సో స్టేజ్ 1 మనం స్టార్ట్ చేద్దామండి. సో స్టేజ్ 1 వచ్చేసరికి మనం VPC కాంపోనెంట్స్ అయితే క్రియేట్ చేస్తామండి. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తాము అని అంటే, మన క్లౌడ్ ఫార్మేషన్, మీరు ఆల్రెడీ క్లౌడ్ ఫార్మేషన్ ఓపెన్ ఉంటే అక్కడ నుంచి అయినా చెక్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మీరు లింక్ అయినా క్లిక్ చేసినా మీకు డైరెక్ట్గా కూడా క్లౌడ్ ఫార్మేషన్ అయితే ఓపెన్ అవుతుందండి. సో వన్స్ క్లౌడ్ ఫార్మేషన్కి వెళ్ళిన తర్వాత క్లిక్ ఆన్ ద అవుట్పుట్స్లో మీకు ఆన్ ప్రిమైజ్ రౌటర్ IP అయితే మీకు కనిపిస్తుందండి. ఇది మీకు ఆన్ ప్రిమైజ్కి క్రియేట్ చేసినటువంటి ఒక రౌటర్ IP అండి. ఇది నార్మల్లీ మీకు AWSలో ఆన్ ప్రిమైజ్ లేదు కాబట్టి మనం ఒక రౌటర్ AWSలోనే క్రియేట్ చేస్తాం. ఆన్ ప్రిమైజ్లో ఉంటే కనుక కస్టమర్ దగ్గర ఒక రౌటర్, ఒక IP అయితే ఉంటుందండి. సో ఆ IPని మనం అయితే తీసుకుంటాం, మనం తీసుకోక్కర్లేదు, లైక్ కస్టమర్కి చెప్పిన వాళ్ళైనా కాన్ఫిగరేషన్స్ అయితే చేస్తారండి. సో మనం ఫస్ట్ ఈ IPని ఏం చేయాలి అని అంటే, ఈ IPని ఒకసారి మనం కాపీ చేసుకుని పెట్టుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం VPC కన్సోల్ ఓపెన్ చేద్దామండి. అండ్ VPC కన్సోల్లో మనకి VPN సెక్షన్లో కస్టమర్ గేట్వేస్ అనేవి ఉంటాయి. ఈ కస్టమర్ గేట్వే అనేటువంటిది మనం క్రియేట్ చేద్దామండి. సో క్రియేట్ చేసేటప్పుడు ఈ నేమ్ అయితే మనం ప్రొవైడ్ చేద్దాం. అండ్ ఇక్కడ IP అడ్రస్ కూడా మనం ప్రొవైడ్ చేయాలండి. IP అడ్రస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు కూడా మనం ఇక్కడ ఏదైతే అవుట్పుట్ సెక్షన్ నుంచి కాపీ చేసుకున్న IP అడ్రస్ ఉందో ఇది క్రియేట్ చేసేటప్పుడు మనం అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో VPCలో సో కిందకి వస్తే మనకి VPN సెక్షన్ కనబడుతుంది. సో విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, ఇక్కడ మీకు కస్టమర్ గేట్వేస్ అని కనబడుతుందండి. సో కస్టమర్కి సంబంధించిన రౌటర్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ యాడ్ చేస్తాం. క్రియేట్ కస్టమర్ గేట్వే, నేమ్ వచ్చేసి సో RT ఆన్ ప్రిమ్ రౌటర్, అండ్ IP అడ్రస్ వచ్చేసి మనం ఏదైతే ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్లో అవుట్పుట్ సెక్షన్లో ఉందో ఇదే IP అడ్రస్ మనం కాపీ చేసుకుంటామండి. సో కాపీ చేసుకొని IP అడ్రస్ ప్రొవైడ్ చేస్తాము. సో ఇంకా మిగతావన్నీ ఆప్షనల్ అండి. క్రియేట్ కస్టమర్ గేట్వే. సో కస్టమర్ గేట్వే క్రియేట్ అయింది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటేనండి, సో మీరు కూడా యాజ్ పర్ మాన్యువల్ మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఏం చేస్తామంటే క్రియేట్ విర్చువల్ గేట్వే అండ్ అటాచ్ టు ద AWS VPC అండి. సో ఇంటర్నెట్ గేట్వే ఎట్లయితే క్రియేట్ చేసి అటాచ్ చేసామో ఇక్కడ కూడా మనకి విర్చువల్ ప్రైవేట్ గేట్వేస్ అయితే ఉంటాయండి. సో ఇది క్రియేట్ చేసి మన VPCకి అయితే అటాచ్ చేస్తాం. సో క్రియేట్ చేసేటప్పుడు సో సేమ్ ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్స్ ఫాలో అవ్వండి, AWS VZW, సో దట్ మనకైతే క్లియర్గా ఉంటుందండి. సో AWS VZW ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఉంచేసి క్రియేట్ విర్చువల్ ప్రైవేట్ గేట్వే. సో వన్స్ ఇది క్రియేట్ అయిన తర్వాత మీకు ఇట్లా డిటాచ్డ్ అని అయితే కనిపిస్తుందండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్, అటాచ్ టు VPCs, RT AWS అనేటువంటి, ఎందుకంటే మనం AWS ఎన్విరాన్మెంట్కి దీన్ని యాడ్ చేస్తామండి. సో అందు గురించి ఇది AWS VPC కనుక AWS VPCకి అయితే మనం ఇది అటాచ్ చేస్తాం, అటాచ్ టు VPC. సో ఇది అటాచ్ అవడానికి కూడా మనకు 1 minute టైం అయితే పడుతుందండి, క్లోజ్ టు 1 minute అట్లా. సో 1-2 minutes తర్వాత మనం చూస్తేనండి ఇది మనకి ఇక్కడ అటాచ్డ్ అని అయితే వస్తుంది. వన్స్ అటాచ్డ్ అని వచ్చిన తర్వాత దెన్ మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ సైట్ టు సైట్ VPN కనెక్షన్స్ అని కనిపిస్తుందండి. సో ఇందులోకి వెళ్ళి మనం ఇక్కడ ఒక న్యూ కనెక్షన్ అయితే యాడ్ చేద్దాం, క్రియేట్ ఏ VPN కనెక్షన్. అండ్ సేమ్ నేమింగ్ కన్వెన్షన్స్ అయితే ఫాలో అయితే మనకి కన్ఫ్యూజన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి సో మనం ఇచ్చినటువంటి నేమింగ్ కన్వెన్షన్స్ ఫాలో అవ్వండి క్రియేట్ చేసేటప్పుడు. అండ్ టార్గెట్ గేట్వే టైప్ వచ్చేసి మనకి విర్చువల్ ప్రైవేట్ గేట్వే అండి. సో విర్చువల్ ప్రైవేట్ గేట్వే ఏదైతే క్రియేట్ చేసాం AWS VZW అది వస్తుంది. అండ్ నెక్స్ట్ కస్టమర్ గేట్వే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి కస్టమర్ గేట్వే ఐడిలో RT ఆన్ ప్రిమ్ రౌటర్ అనేటువంటిది యాడ్ చేద్దామండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చూస్తే BGP రిక్వైర్స్ అని చూపిస్తుంది కదండి, ఆల్రెడీ నేను డిస్కస్ చేస్తాం BGP గురించి. సో డైనమిక్ గా రౌటింగ్ కావాలి అని అంటే BGP చూస్ చేసుకుంటారు, కానీ మీ రౌటర్ అనేటువంటిది BGP సపోర్ట్ లేదనుకోండి దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద స్టాటిక్ అండి. సో మనం ఇక్కడ స్టాటిక్ చూస్ చేసుకుంటాం. సో స్టాటిక్ IP ప్రిఫిక్సెస్ అంటే మీకు ఆన్ ప్రిమైజ్ లో ఉన్నటువంటి నెట్వర్క్ రేంజ్ అనేటువంటిది, నెట్వర్క్ CIDR అనేటువంటిది మనం ఇక్కడ యాడ్ చేయాలండి. మనం ఇక్కడ VPC క్రియేట్ చేసింది వచ్చి 192 సిరీస్ కాబట్టి సేమ్ మనం ఇక్కడ ఏదైతే IP రేంజ్ మనం VPCs క్రియేట్ చేసామో అదే IP రేంజ్ IP-CIDR అనేటువంటిది మనం ఇక్కడ యాడ్ చేస్తామండి. సో రిమైనింగ్ 2 అనేటువంటిది కూడా మనకు ఆప్షనల్ అండి. సో ఇవి మనకు డైరెక్ట్ కింద వచ్చేసి క్రియేట్ VPN కనెక్షన్. సో వన్స్ VPN కనెక్షన్ క్రియేట్ అయిన తర్వాత కూడా ఇది ఒక 1-2 minutes టైం అయితే పడుతుందండి పెండింగ్ నుంచి అవైలబుల్ రావడానికి. అండ్ ఇక్కడ మనకి ఎవ్రీ VPN టన్నెల్ కి కూడా మనకి 2
టన్నెల్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఎవ్రీ సైట్ టు సైట్ విపిఎన్ కి కూడా 2 టన్నెల్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఎందుకంటే హై అవైలబిలిటీ కోసం ఏడబ్ల్యూఎస్ వాడు 2 టన్నెల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాడండి. మీరు కింద చూస్తే టన్నెల్ 1 వస్తుంది, టన్నెల్ 2 వస్తుందండి. రెండు కూడా మనకి ఎన్క్రిప్టెడ్ టన్నెల్సే. సో మీకు చూస్తే ఇప్పుడు స్టేటస్ అండి మీకు డౌన్ లో కనిపిస్తుంది. సో ఎందుకని డౌన్ లో కనిపిస్తుంది అని అంటే మనం ఇంకా ఆన్ ప్రిమైజ్ రౌటర్ లో మనం ఎటువంటి కాన్ఫిగరేషన్ కూడా చేయలేదండి. జస్ట్ మనం ఇక్కడ సెటప్ అనేటువంటిది ఇనిషియేట్ చేస్తున్నాం. సో యాజ్ పర్ ద స్టేజ్ 2 ప్రకారం అండి. సో ఒకసారి మాన్యువల్ చూసినా మనకి సో స్టేజ్ 2 అనేటువంటిది మనకి సో విపిఎన్ కనెక్షన్ క్రియేట్ చేస్తాం. సో వన్స్ అవైలబుల్ అయిన తర్వాత ఇక్కడ మన కాన్ఫిగరేషన్ అనేటువంటిది డౌన్లోడ్ కాన్ఫిగరేషనల్ ఫైల్ అనేటువంటిది మనం ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటామండి. సో ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. సో రీఫ్రెష్ చేస్తే మనకి స్టిల్ పెండింగ్ లో ఉంది. సో ఇది కూడా ఒక 1-2 మినిట్స్ తర్వాత అయితే మనకి అవైలబుల్ లోకి అయితే వస్తుందండి. సో వన్స్ ఇది అవైలబుల్ లోకి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేసి సో ఇక్కడ మీకు డౌన్లోడ్ కాన్ఫిగరేషన్ అయితే ఉంటుందండి. సో ఈ డౌన్లోడ్ కాన్ఫిగరేషన్ ఏం చెప్తుంది అని అంటే మీకు మీ ఆన్ ప్రిమైజ్ రౌటర్ లో మీరు ఏమేం కాన్ఫిగరేషన్స్ చేయాలి అనేటువంటిది ఇక్కడ ఈ డౌన్లోడ్ కాన్ఫిగరేషన్ లో ఉంటుందండి. ఒకసారి డౌన్లోడ్ చేద్దాం. సో ఈ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ ఏ వెండర్ దగ్గర నుంచి రౌటర్ యూస్ చేస్తున్నారో ఆ వెండర్ ని మనం ఇక్కడ చూస్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు వెండర్ ఎవరండి? పిఎఫ్ సెన్స్ అనేటువంటిది మన వెండర్. సో అటువంటిది మనకి చాలా రౌటర్స్, చాలా ఫైర్ వాల్ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి కదండి. సో కంపెనీస్ లిస్ట్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇట్లా కిందకు వచ్చేస్తే మనం యూస్ చేసేది పిఎఫ్ సెన్స్ కాబట్టి దీన్ని చూస్ చేసుకుంటామండి. సో మీరు రియల్ టైమ్ సినారీస్ లో వేరే ఏదైనా కస్టమర్ యూస్ చేసేది వేరే కంపెనీ రిలేటెడ్ రౌటర్ అయితే కనుక మీరు ఆ కంపెనీని అయితే మీరు ఇక్కడ చూస్ చేసుకుంటారు. సో మనం అయితే పిఎఫ్ సెన్స్ చూస్ చేసుకుంటున్నాం. ప్లాట్ఫామ్ వచ్చేసి పిఎఫ్ సెన్స్, సాఫ్ట్వేర్ వచ్చేసి మీరు సో సేమ్ ఇదే, అండ్ ఐకేఈ వెర్షన్, ఇంటర్నెట్ కీ ఎక్స్చేంజ్ వెర్షన్ 1. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో ఇది ఒక ఫైల్ అయితే మనకి ఇట్లా డౌన్లోడ్ చేసి పెడుతుందండి. సో మనం ఈ ఫైల్ని అయితే ఓపెన్ చేస్తే ఒకసారి నేను ఇది సేమ్ బ్రౌజర్లోనే ఓపెన్ చేస్తాను. సో బ్రౌజర్లోనే నేను ఈ ఫైల్ని ఓపెన్ చేస్తానండి. సో ఇక్కడే మీకు కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయండి. సో ఎట్లా కాన్ఫిగర్ చేయాలి, ఏం కాన్ఫిగర్ చేయాలి. మనం ఐపీసెక్ టన్నెల్స్ లో 2 టన్నెల్స్ వస్తాయని చెప్పుకున్నాం కదండి. 2 ఫేజెస్ ఉంటాయి అనుకున్నాం కదా. సో ఇక్కడే మీకు టన్నెల్ 1 లో మీకు ఫేజ్ 1 జరుగుతుందండి. కిందకి వెళ్తే మీకు టన్నెల్ 2 అనేటువంటిది కూడా మీకు కనిపిస్తుందండి. ఇది ఫేజ్ 2 లెవెల్ ఆఫ్ సెట్టింగ్ అండి. ఈ 2 ఫేజెస్ సెట్టింగ్స్ కూడా మనం మీ router లో చేస్తేనే మనకి టన్నెల్స్ అనేవి అప్ అవుతాయండి. ఒకసారి నేను మళ్ళీ విపిఎన్ కనెక్షన్స్ వెళ్తాను. ఇక్కడ విపిఎన్ కనెక్షన్స్ లో మీరు చూస్తే ప్రెసెంట్ రెండు కూడా మీకు డౌన్ లో ఉన్నాయండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే కాన్ఫిగరేషన్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాం. మనం ఇప్పుడు స్టేజ్ 1 అనేటువంటిది కంప్లీట్ చేసుకున్నామండి. సో స్టేజ్ 1 ప్రకారం ఏం చేసామనంటే మనం విపిఎన్ రిలేటెడ్ సెట్టింగ్స్, కస్టమర్ గేట్వే అండ్ విర్చువల్ ప్రైవేట్ గేట్వే క్రియేట్ చేసాం. విపిఎన్ కనెక్షన్స్ క్రియేట్ చేసాం. వాటి రిలేటెడ్ కాన్ఫిగరేషన్ ఫైల్ అయితే మనం సెటప్ చేసుకున్నామండి. ఒకసారి కిందకు వస్తే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మధ్యలో ఉన్నటువంటి టన్నెల్స్ ఉన్నాయి చూసారా, ఈ టన్నెల్స్ ని ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేస్తామండి. ఎట్లాగంటే ఇక్కడ ఉన్నటువంటి పిఎఫ్ సెన్స్ రౌటర్ మీద మనం కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఎనేబుల్ చేస్తాం. దెన్ అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ 2 టన్నెల్స్ కూడా కనెక్ట్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ అయితే వస్తుందండి. సో అది చేయాలి అని అంటే మనం ఒకసారి EC2 కన్సోల్ని ఓపెన్ చేద్దామండి. సో EC2 కన్సోల్లో మనకి ఇన్స్టెన్సెస్ లో ఆన్ ప్రిమ్ రౌటర్ అని ఒకటి ఉంటుందండి. సో దానికి సంబంధించిన పబ్లిక్ ఐపీ మనం కాపీ చేసుకుందాం. సో ఇక్కడ చూస్తే మీకు సో ఆన్ ప్రిమ్ రౌటర్ అని కనిపిస్తుంది. సో ఇదే రౌటర్ అండి మనం హ్యాండిల్ చేసేది పిఎఫ్ సెన్స్. సో మనకి ఇదైతే కనిపిస్తుంది. ఇక్కడ ఏం చేద్దామనంటే మీకు రైట్ క్లిక్ చేస్తే మానిటర్ అండ్ ట్రబుల్ షూట్ అనేటువంటిది వస్తుందండి. అండ్ ఇక్కడ మీకు గెట్ సిస్టమ్ లాగ్ అనేటువంటిది కూడా వస్తుంది. ఇక్కడ మీకు ఏమొస్తుంది అంటే EC2కి సంబంధించిన పాస్వర్డ్ అనేటువంటిది మనకు కనిపిస్తుందండి. ఎందుకంటే ఇది మనం హ్యాండిల్ చేసేది మనం కాదు కాబట్టి పిఎఫ్ సెన్స్ అనేటువంటిది దీన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి పాస్వర్డ్ అనేది మనకు చేంజ్ అవుతుంది. సో ఒకసారి రైట్ క్లిక్ ఇస్తే రైట్ క్లిక్ మానిటర్ అండ్ ట్రబుల్ షూట్, మానిటర్ అండ్ ట్రబుల్ షూట్, ఇక్కడ మీకు గెట్ సిస్టమ్ లాగ్ అని అయితే వస్తుందండి. సో గెట్ సిస్టమ్ లాగ్ ని క్లిక్ చేస్తే మీకు EC2 యూజర్ పాస్వర్డ్ చేంజ్ ఇట్టు అని చెప్పేసి మనకి పాస్వర్డ్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి దీన్ని కాపీ చేసుకుని మనం ఒక నోట్ ప్యాడ్ లోనైతే దీన్ని పెట్టుకుందాం. సో అండ్ అట్లానే మనం ఏం చేయాలి అని అంటే ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని యూజింగ్ HTTPS తోనైతే దీన్ని మనం ఓపెన్ చేయాల్సి వస్తుందండి. ఒకసారి ఇన్స్టెన్స్కి వెళ్దాం. ఇన్స్టెన్స్ వెళ్తే మన ఇక్కడ పబ్లిక్ ఐపీ కనిపిస్తుంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బ్రౌజర్లో https:// ఐపీ అడ్రస్ యాడ్ చేస్తాం. యాడ్ చేయగానే మనకి సైట్ అయితే ఇట్లా వస్తుందండి. సో క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్
అండ్ యాక్సెప్ట్ ద రిస్క్ అండ్ కంటిన్యూ. ఇది ఎందుకంటే సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్ కాబట్టి మనకి ఇట్లా ప్రాబ్లం అయితే వస్తుందండి. సో ఇక్కడ మీకు యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ అండి డిఫాల్ట్ గా. పాస్వర్డ్ వచ్చేసి మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ అయితే మనం ఇక్కడ యాడ్ చేయాలండి. అండ్ అడ్మిన్ అనేటువంటిది కూడా మీకు యూజర్ నేమ్ అనేటువంటిది ఇక్కడ కూడా ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. దెన్ గో టు ద సైన్ ఇన్. సో సైన్ ఇన్ చేస్తే మనకి సక్సెస్ఫుల్ గా సైన్ ఇన్ అవుతుందండి. సో వన్స్ సైన్ ఇన్ అయిన తర్వాత మనకి టాప్ లో పిఎఫ్ సెన్స్ అని కనిపిస్తుంది కదండి. సో ఈ పిఎఫ్ సెన్స్ అనేది మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా లైసెన్స్ యాక్సెప్టేషన్ అయితే వస్తుంది. సో క్లిక్ ఆన్ యాక్సెప్ట్ అండ్ క్లిక్ ఆన్ క్లోజ్. మనకి ఇట్లా సక్సెస్ఫుల్ గా అయితే సైట్ కి కనెక్ట్ అయ్యామండి. అంటే పిఎఫ్ సెన్స్ మన రౌటర్ కి అయితే మనం కనెక్ట్ అవ్వగలిగాం. సో కాబట్టి మనకి ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేసుకోగలం. సో ఒకసారి నెక్స్ట్ స్టెప్ చూద్దామండి. సో ఇక్కడ రౌటర్ కాన్ఫిగరేషన్ లో మనం ఇవన్నీ కూడా నెట్వర్క్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ అయితే మనం చేయాలండి. సో ఇక్కడ మనకి పిఎఫ్ సెన్స్ లో ఇంటర్ఫేసెస్ లో అసైన్మెంట్స్ అనేటువంటిది ఉంటుంది. సో టాప్ లో చూస్తేనండి మనకి ఇంటర్ఫేసెస్, అసైన్మెంట్స్. సో అసైన్మెంట్స్ లో మనం న్యూ అసైన్మెంట్స్ అయితే మనం యాడ్ చేస్తామండి. సో క్లిక్ ఆన్ యాడ్ అసైన్మెంట్స్ అండ్ క్లిక్ ఆన్ సేవ్. అండ్ ఇంటర్ఫేసెస్కి వెళ్తామండి. ఇప్పుడు ఇంటర్ఫేసెస్కి వెళ్ళి ల్యాన్ ఇంటర్ఫేస్కి వెళ్తాం. సో ల్యాన్ లో మనకి ఎనేబుల్ ఇంటర్ఫేసెస్ అనేటువంటి చేస్తాయి. ఇక్కడ మీకు ల్యాన్ పైన చూస్తే మనకి ఇంటర్ఫేసెస్ ల్యాన్ అనేటువంటిది వచ్చింది కదండి. సో ల్యాన్ లోకి వెళ్ళి మనం ఎనేబుల్ ఇంటర్ఫేస్ చేస్తాం. సో యాజ్ పర్ ద డాక్యుమెంటేషన్ ప్రకారం మనం ఫాలో అయిన ఎనేబుల్ ఇంటర్ఫేస్ చేసి దెన్ ఐపీ కాన్ఫిగరేషన్ డిహెచ్సిపి సెట్ చేసుకుని మనం సేవ్ చేస్తామండి. సో IPv4 కాన్ఫిగరేషన్ డిహెచ్సిపి ఆప్షన్ అండ్ కిందకి వచ్చేసి మనకి సో జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. సో ఇక్కడ మీకు బై డిఫాల్ట్ గా అప్లై చేంజెస్ వచ్చేస్తుందండి. సో మీరు ఇది క్లిక్ చేస్తే చేంజెస్ అనేటువంటిది అప్లై అవుతుంది. సో ఇది ఎందుకు మనం సెట్ చేసామనంటే మనం ఇక్కడ న్యూ ఇంటర్ఫేసెస్ అనేటువంటిది మనం రౌటర్కి అయితే కాన్ఫిగర్ చేస్తామండి. సో దాని గురించి మనం ఇదైతే సెట్టింగ్స్ అయితే మనం చేసాం. సో ఆన్ ప్రిమైజ్ రౌటర్ సంబంధించిన దాంట్లో అండ్ మన కిందకి వస్తే బోత్ వ్యాన్ అండ్ ల్యాన్ రిలేటెడ్ ఇంటర్ఫేసెస్ అయితే మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకున్నామండి. అండ్ అట్లానే మనం ఇక్కడ VPN లో చూస్తానండి. ఇక్కడ మనకి VPN అండ్ IPsec అనేటువంటిది ఉంటుంది. మనం దాంట్లోకి వెళ్తాం. సో ఇక్కడ మీకు చూస్తే VPN ఉంది. VPN లో IPsec అనేటువంటిది మనకు కనిపిస్తుందండి. సో దీన్ని క్లిక్ చేస్తే మనం ఇక్కడ IPsec సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ యాడ్ చేయాల్సి వస్తుందండి. సో మీకు కింద చూస్తే యాడ్ P1 ఉంది కదండి. P1 అంటే phase 1 రిలేటెడ్ డేటా. సో మనం ఇది క్లిక్ చేద్దాం, యాడ్ P1. సో డిస్క్రిప్షన్ వచ్చేసి సో మనకి 2 టనెల్స్ వస్తాయి కాబట్టి 2 టనెల్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేయాల్సి వస్తుందండి. సో అయితే మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ మనం ఏం యాడ్ చేయాల్సి వస్తుంది అని అంటే AWS వాడు మనకి డౌన్లోడ్ చేసి ఒక ఫైల్ ఇచ్చాడు కదండి. సో ఆ ఫైల్లో మనకి డేటా అంతా కూడా ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే పైకి వెళ్దాం. పైకి వెళ్తే మనం ఇప్పుడు IPsec టన్నెల్ 1 ఉంది కదండి. సో ఈ 1 లో డేటా ఏం చేస్తామనంటే సేమ్ మన ఇట్లా కొంచెం కిందకు వస్తే మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ అనేటువంటిది కనిపిస్తుంది. సో డిస్క్రిప్షన్ ఇదైనా యాడ్ చేసుకోవచ్చు, మీరు వేరేదైనా యాడ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్. నేనైతే ఇక్కడ ఉన్నదే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది మీకు డిసేబుల్ లోనే ఉంచండి. అండ్ కీ ఎక్స్చేంజ్ వర్షన్ వచ్చేసి IKE V1 యాజ్ పర్ ద డాక్యుమెంట్ ప్రకారం మీరు ఇక్కడ చూస్తే కీ ఎక్స్చేంజ్ వర్షన్ వచ్చేసి V1 ఉంది. దెన్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ IPv4, ఇంటర్నెట్ ప్రోటోకాల్ IPv4 ఉంది. అండ్ ఇంటర్ఫేస్ వచ్చి వ్యానే ఉంది. అండ్ రిమోట్ గేట్వే వచ్చేసి మీకు 65.1.35.162 ఉందండి. దీన్ని మనం యాడ్ చేసుకోవాలి రిమోట్ గేట్వేలో. సో దెన్ కిందకు వస్తే మనకి సేమ్ ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ప్రకారం మనకి మ్యూచువల్ PSK ఉంటుంది, మెయిన్ మై IP అడ్రస్, పీర్ IP అడ్రస్. ఇది వచ్చేసి మీకు ప్రీ షేర్డ్ కీ అండి. సో దీన్ని కాపీ చేసుకుందాం. సో ఇక్కడ కూడా మీకు మ్యూచువల్ PSK, మెయిన్ IP అడ్రస్, పీర్ IP అడ్రస్, ప్రీ షేర్డ్ కీ వచ్చేసి ఇది యాడ్ చేస్తామండి. అండ్ కిందకు వస్తే సేమ్ సెట్టింగ్స్ లో మనం చెక్ చేస్తానండి. phase 1 లో ఆల్గరిథం వచ్చేసి AES 125, SHA 1, DH కీ గ్రూప్ వచ్చి 2. ఇక్కడ చూస్తే మనకి AES అండి, AES 128 బిట్ అండ్ SHA లో 1 అండ్ ఇక్కడ మనకి 2 అండి. సో DH గ్రూప్ లో 2 సెలెక్ట్ చేసుకోమన్నాడు. సో 2 సెలెక్ట్ చేసుకున్నాం. సో సేమ్ ఇంకా మనం డీటెయిల్స్ కనుక కంటిన్యూ చేస్తే సో లైఫ్ టైం వచ్చేసి 28,800 సెకండ్స్. కింద చూస్తే 28,800 సెకండ్స్ ఉంది. ఇంకా కిందకు వస్తేనండి మనకి ఇక్కడ డెడ్ పీర్ డిటెక్షన్ వచ్చేసి మన ఎనేబుల్ DPD బై డిఫాల్ట్ అదే ఉంటుంది. ఒకవేళ అది లేకపోయినా మనం అది యాడ్ చేసుకోవాలండి. సో ఎందుకంటే డెడ్ పీర్ డిటెక్షన్ వచ్చేసి ఇక్కడ యాడ్ లో పెట్టాడు. అండ్ డిసేబుల్ రేకి అండ్ రెస్పాండర్ ఓన్లీ అనేటువంటిది అన్చెక్ అనేటువంటి పెట్టుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్ అనేటువంటిది లేదు కాబట్టి మనం అవైతే చూస్ చేయట్లేదండి.
అండ్ నా ట్రావెల్స్ వచ్చేసి ఆటోలో ఉంది కాబట్టి సేమ్ ఆటోలోనే మనం అయితే పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ వచ్చేసి అండి డిలే వచ్చేసి 10 seconds, మ్యాక్స్ ఫెయిల్యూర్స్ వచ్చేసి మనకు 3 అనేటువంటిది యాడ్ చేయమని యాజ్ పర్ డాక్యుమెంటేషన్ అయితే మనకు 10 seconds అండ్ ద 3 రెట్రీస్. సో ఇక్కడతో మనకి ఏమవుతుంది అంటే phase 1 ఫర్ ద ఫస్ట్ టన్నెల్ అండి. సో phase 1 మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ మీకు చూస్తే phase 2 ఎంట్రీస్ అనేటువంటిది మీకు కనిపిస్తుందండి. సో ఇప్పుడు మనం phase 2 యాడ్ చేస్తామండి. సో యాడ్ P2. సో phase 2లో కూడా మనకి సేమ్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తుంటాయి. కొంచెం కిందకు వస్తే మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ అనేటువంటిది ఉంటుందండి. సో డిస్క్రిప్షన్ మీరు వేరేదైనా ఇచ్చుకోవచ్చు, లేదా ఇక్కడదైనా మీరు కాపీ చేసుకోవచ్చు అండి. అండ్ అగైన్ మీకు డిసేబుల్ లో ఉంచండి. టన్నెల్ వచ్చేసి మీకు టన్నెల్ IPv4 అండ్ లోకల్ ఏరియా నెట్వర్క్, ఇది వచ్చేసి మనకి నెట్వర్క్ అనేటువంటి చూస్ చేసుకుంటాం. సో లోకల్ ఏరియా నెట్వర్క్ టైప్ LAN సబ్నెట్. సో ఎంటర్ యువర్ లోకల్ ఏరియా CIDR అనేటువంటిది మనం ఇక్కడ యాడ్ చేసుకుంటామండి. సో లోకల్ ఏరియా నెట్వర్క్ లో మనం LAN సబ్నెట్ అనేటువంటిది తీసుకుందాం. సో LAN సబ్నెట్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏదైతే అడ్రసింగ్ ఉంటుందో సేమ్ అదే అయితే మనం యాడ్ చేస్తాం. బట్ ఇది మనం VPCలో క్రియేట్ చేస్తాం కాబట్టి ఇది ఏం చేస్తామంటే మనం నెట్వర్క్ తీసుకుంటామండి. నెట్వర్క్లో వచ్చేసి మన VPC ఐడిని మనం ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట. సో VPC ఐడి అగైన్ మన డాక్యుమెంటేషన్ ప్రకారం చెక్ చేస్తే సేమ్ అయ్యే సెట్టింగ్స్ మీకు ఇక్కడ కూడా ఉంటాయండి. సో మన VPC ఐడి ఉంది కదా ప్రీవియస్గా యాడ్ చేసింది. సో 192.168.10.0 ఇది ఉంది. మనం /21లో క్రియేట్ చేస్తాం కాబట్టి 21 అనేటువంటిది ఇక్కడ చూస్ చేసుకుంటామండి. అండ్ సేమ్ రిమోట్ నెట్వర్క్ అంటే AWS నెట్వర్క్ అండి. సో AWS నెట్వర్క్ IP వచ్చేసి మనం క్రియేట్ చేసినటువంటి క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ లో ఏం క్రియేట్ అయింది అని అంటే మన దగ్గర 10.16.0.0/16 అనేటువంటిది మనకు క్రియేట్ అయింది. సో అది యాడ్ చేస్తాం /16. అండ్ ఇంకా కిందకు వస్తానంటే మనకి ప్రోటోకాల్స్ అనేవి ఉన్నాయి. సో మళ్ళీ ఇక్కడ ఫైల్ ఫాలో అవుదాం. సో ఇదే ఫైల్ కనుక మనం వీడి ఇచ్చిన కాన్ఫిగరేషన్ ఫాలో అయితే ప్రోటోకాల్ ESP తీసుకోమంటున్నాడు. ఎన్క్రిప్షన్ అల్గోరిథం AES-128, HMAC SHA-1 అండ్ 3600 సెకండ్స్. ఇవన్నీ కూడా చెక్ చేద్దామండి. సో AES ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది. సో ESP అండ్ ఇక్కడ వీడు SHA-1 చూస్ చేసుకోమంటున్నాడు. సో కాబట్టి SHA-1 చూస్ చేసుకుని SHA-256 అయితే స్టాప్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసి అగైన్ 2 అండి. సో PFS కీ గ్రూప్ వచ్చేసి 2 చూస్ చేసుకున్నాం. లైఫ్ టైం 3600 సెకండ్స్. ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్ గా AWS కి వీడు పింగ్ చేస్తూ ఉంటాడండి రౌటర్ నుంచి. అందు గురించి దీని ఏం చేస్తామంటే కీప్ అలైవ్ పెట్టుకుంటాం. ఇక్కడ IP వచ్చేసి మనం ఇన్స్టెన్స్ డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక ఇన్స్టెన్స్ డీటెయిల్స్ లో మనకి AWS లో VPC లో లాంచ్ చేసినటువంటి AWS సర్వర్ A అనేటువంటిది ఉంటుందండి. సో ఇవి రెండు కూడా మీకు ఆన్ ప్రిమిక్ సంబంధించిన సర్వర్స్. ఇది వచ్చేసి AWS సంబంధించిన సర్వర్ అండి. ఇక్కడ IPని కాపీ చేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. సో క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు ఏమైంది అని అంటే ఒక టన్నెల్ని మనం క్రియేట్ చేస్తామండి. ఒక టన్నెల్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అయితే మనం యాడ్ చేస్తాం. ఇది మీకు ఆల్రెడీ అప్లై చేంజెస్ అయితే వచ్చేస్తుంది. ఇది మనం వెంటనే కూడా అప్లై చేయొచ్చు. సో ఒకసారి అప్లై చేంజెస్ చేద్దాం. సో ఇప్పుడు చేంజెస్ అయితే అప్లైని కొద్దిసేపటికి అయితే ఎనేబుల్ అవుతుంది. సో అయితే మనకి ఇక్కడ మా సెకండ్ టన్నెల్ కూడా ఉంటుంది కదండి, phase 2 టన్నెల్, అది కూడా యాడ్ చేద్దాం. సో phase 1 phase 2 ఇందులోనే యాడ్ చేస్తాం. సెకండ్ టన్నెల్ డీటెయిల్స్ యాడ్ చేద్దామండి. phase 1 కి సంబంధించింది సేమ్ కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వెళ్తే మనకి ఇంకొంచెం కిందకు వస్తే IPsec టన్నెల్ 2 కనిపిస్తుంది. ఇందులోనే మనకి డిస్క్రిప్షన్ అనేటువంటిది కూడా ఉంది. డిస్క్రిప్షన్ సో వెర్షన్ 1 IPv4 WAN, ఇక్కడ వచ్చి రిమోట్ గేట్వే IP అడ్రస్ అండి. IP అడ్రస్ మీకు ఇక్కడ ఉంటుంది 65.2. ఈ IP అడ్రస్ అయితే వస్తుంది. కొంచెం కిందకు వస్తే మ్యూచువల్ PSK మెయిన్ మై IP అడ్రస్, పీర్ IP అడ్రస్, ఇక్కడ వచ్చి ప్రీషేడ్ కీ అండి. ప్రీషేడ్ కీ కూడా మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. సో ప్రీషేడ్ కీ వచ్చేసి ఇది కూడా కాపీ చేసుకుని పెట్టుకుంటాం. దెన్ ఇంకొంచెం కిందకు వస్తే 128-bit అల్గోరిథం, SHA వచ్చేసి 1 అండ్ DH గ్రూప్ వచ్చేసి 2. కొంచెం కిందకు వస్తే ప్రీవియస్ చేసినటువంటి సెట్టింగ్స్ ఏనండి. డెడ్ పీరియడ్ డిటెక్షన్ అండ్ మ్యాక్స్ వాల్యూస్ వచ్చేసి మనకు 3 ఉంటుంది. క్లిక్ ఆన్ సేవ్. అండ్ నెక్స్ట్ దీనికి phase 2 ఎంట్రీస్ యాడ్ చేద్దామండి. సో యాడ్ phase 2. సో phase 2 ఇంకొంచెం కిందకు వస్తానండి. మనకి ఇంకొంచెం కిందకు వస్తే ఇది phase 2 రిలేటెడ్ కాన్ఫిగరేషన్ ఫర్ ద సెకండ్ టన్నెల్. ఇక డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇదే డిస్క్రిప్షన్ కాపీ చేసుకుందాం. అండ్ ఇంకొంచెం కిందకు వస్తే మనకి ఇక్కడ లోకల్ ఏరియా నెట్వర్క్. సో ఇది మనం నెట్వర్క్ చూస్ చేసుకుందాం. సో మన నెట్వర్క్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం యాడ్ చేద్దామండి. సో ఇక్కడ అగైన్ మనం VPC రేంజ్ అయితే సేమ్ యాడ్ చేస్తామండి. 21
అండ్ ఇది వచ్చేసి రిమోట్ నెట్వర్క్ అంటే మనం AWS లో ఏదైతే VPC కనెక్ట్ అవ్వాలనుకుంటామో దాని అడ్రస్ అయితే మనం ఇక్కడ యాడ్ చేస్తాం. అగైన్ మన డాక్యుమెంటేషన్లోకి వెళ్తే మీ ఇక్కడ 10.16.0.0/16 అనేటువంటిది ఉంది. /16 రైట్. సో ESP అండి. సో AES అల్గోరిథమ్స్ SHA 250 SHA 1 అండి. సో ఇది కూడా మనకి వచ్చేసి 2 అనమాట. సో PFSK గ్రూప్ వచ్చేసి 2. సో ఇట్లా కిందకు వస్తే అగైన్ మనకి ఇక్కడ కీప్ ఎలా చూస్ చేసుకుంటాం. సో ఇన్స్టెన్సెస్ లో నుంచి ప్రైవేట్ IP తెచ్చుకుని ఈ ప్రైవేట్ IPకి ఆటోమేటిక్గా పింగ్ చేస్తూ ఉండమని అయితే మనం చెప్తామండి. సో దట్స్ ఇట్. క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు డీ సెట్టింగ్స్ కూడా మనం అప్లై చేద్దామండి. సో వన్స్ ఇది అప్లై చేసిన తర్వాత మనకి ఇక్కడ VPN లో స్టేటస్ అనేటువంటిది ఉంటుందండి. సో స్టేటస్ లో VPN మనకు సంబంధించిన IPsec స్టేటస్ అయితే వస్తుందండి. సో ఇందులోకి వెళ్తే కనుక మనకి కంప్లీట్ స్టేటస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ కూడా కనెక్షన్ 2 అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది. 100 సెకండ్స్ అయితే అయింది. కింద కనెక్షన్ 3 అనేటువంటిది కనిపిస్తుంది కదండి. దీన్ని కూడా మీరు కనెక్ట్ P1 అండ్ P2 చేసి అండ్ ఇది కూడా ఎనేబుల్ చేస్తే ఇది కూడా మనకు కాన్ఫిగర్ అవుతుందండి. సో ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. సో రీఫ్రెష్ చేసినప్పుడు మనకి ఆన్ ప్రిమైజ్ రౌటర్ నుంచి AWS లోకి మనకి కనెక్షన్స్ అయితే ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో ఇప్పుడు మనకి VPN లోకి వెళ్ళి చూస్తే అంటే మనం AWS లో క్రియేట్ చేసిన VPN ఉంది కదండి. సో ఇందులోకి వెళ్ళి చూస్తే ఇక్కడ డౌన్ అని ఏదైతే వస్తుందో మనం 2 టన్నెల్స్ ని కాన్ఫిగర్ చేస్తాం కాబట్టి ఇది ఆటోమేటిక్గా అప్ అవ్వాలండి. సో ఒకసారి నేను రీఫ్రెష్ చేస్తాను. సో రీఫ్రెష్ చేసినప్పుడు ఒకటైతే అప్ వచ్చిందండి. సో అగైన్ కొంత టైం అయ్యేసరికి ఎందుకంటే మనం ఫస్ట్ టన్నల్ వచ్చేసి ఇందాక అప్ చేసాం కాబట్టి ఫస్ట్ టన్నల్ మనకి వెంటనే అప్ అయిందండి. సేమ్ అదే మనకి సెకండ్ టన్నల్ అనేది మనకి ఇంకొంచెం ఒక 1-2 మినిట్స్ టైం తీసుకుని అయితే సెకండ్ టన్నల్ కూడా మనకి అప్ అవడం అయితే జరుగుతుంది. సో మీన్ వైల్ మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ స్టెప్స్ మనం కంప్లీట్ చేద్దామండి. సో సేమ్ మీకు ఇన్స్ట్రక్షన్స్ డాక్యుమెంట్లో సో కిందకు వస్తే సో మనం ఏం చేస్తామంటే క్లిక్ కనెక్ట్ P1 P2 ఇక్కడ వరకు మనం కంప్లీట్ చేసుకున్నామండి. అండ్ అగైన్ ఇప్పుడు ఏం చేస్తామంటే స్టేజ్ 3 చేస్తామండి. సో స్టేజ్ 3లో మనకి ఏముంటుంది అని అంటే AWS సైడ్ రౌట్ టేబుల్స్ ని మనం ఎనేబుల్ చేసుకుంటాం. అండ్ కస్టమర్ సైడ్ కూడా రౌట్ టేబుల్స్ లో నుంచి రౌట్స్ అనేటువంటిది ఏ విధంగా పెట్టాలనేటువంటిది కూడా మనం ఇక్కడ సెటప్ అయితే చేస్తాం. సో మీన్ వైల్ సెకండ్ టన్నెల్ కూడా అప్ అయ్యేలోపు మనకి ఏదో ఒక టన్నెల్ అప్ అయితే చాలండి. సో మనకి కమ్యూనికేషన్ అయితే వచ్చేస్తుంది. బట్ మనకి 2 టన్నెల్స్ కూడా అప్ ఉంటే ఏమవుతుంది అంటే హై అవైలబిలిటీ ప్రకారం ఒక టన్నెల్ డౌన్ అయినా వేరొక టన్నెల్ నుంచి AWS కి మనం కనెక్ట్ అవ్వచ్చు. అందు గురించి మనం 2 కూడా ఇప్పుడు అప్ లోనే ఉండేలా చూసుకోవాలి. సో కరెంట్లీ మనకి 2 కూడా అప్ అయినాయండి. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే రిమైనింగ్ డాక్యుమెంటేషన్ స్టెప్ 3 అయితే ఫాలో అవుదాం. సో గో టు VPC కన్సోల్. సో VPCలో మనకి విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ కింద రౌట్ టేబుల్స్ అయితే ఉన్నాయి. రౌట్ టేబుల్స్ ఓపెన్ చేస్తే RT AWS అనేటువంటి రౌట్ టేబుల్ ఉంటుందండి. సో రౌట్ టేబుల్లో మనకి బై డిఫాల్ట్గా చెక్ చేద్దాం. సో మన కిందకు వస్తే RT AWS అనేటువంటి ఒక రౌట్ టేబుల్ ఉంది. సో ఇది మనం చెక్ చేస్తే రౌట్స్లో చెక్ చేస్తే డిఫాల్ట్గా మనకి 10.16 అనేటువంటి రౌట్ అయితే మనకి ఇక్కడ ఎనేబుల్ అయి కనిపిస్తుంది. సో VPC ఎండ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, కానీ అది మనం క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా క్రియేట్ అయింది. దాని గురించి మనం ఇక్కడ ఏమి కూడా డిస్కస్ చేయట్లేదు. సో ఇక్కడ చూస్తానండి మీకు ఆన్ ప్రిమైజ్ VPCకి సంబంధించిన రౌట్ అయితే మనకి ఇక్కడ లేదన్నమాట. 192.r రేంజ్ అయితే మనకి ఇక్కడ కనపడట్లేదు. సో కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు ఆ రౌట్ అనేటువంటిది యాడ్ చేయాలి. అయితే ఆ రౌట్ అనేటువంటిది మనం 2 వేస్ లో యాడ్ చేసుకోవచ్చు అండి. ఒకటి మాన్యువల్గా యాడ్ చేసుకోవచ్చు, రెండోది ఆటోమేటిక్గా విర్చువల్ ప్రైవేట్ గేట్వేని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా AWS వాటిని యాడ్ చేసుకోగలుగుతాను. అయితే అట్లా యాడ్ చేయాలి అంటే మీకు ఇక్కడ ప్రాపగేటెడ్ నో ఉంది చూసారు, ఇవన్నీ మాన్యువల్గా యాడ్ చేసినాయి. అయితే ఇక్కడ రౌట్ ప్రాపగేషన్ లో మనకి ఇక్కడ కూడా నో అనేటువంటిది కనిపిస్తుంది. ఇది మనం క్రియేట్ చేసిన విర్చువల్ ప్రైవేట్ గేట్వే. ఇక్కడ మీరు ఎడిట్ రౌట్ ప్రాపగేషన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇది ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా ఏదైతే కస్టమర్కి సంబంధించిన VPC ఆల్రెడీ కస్టమర్ గేట్వే ద్వారా ఇంటిగ్రేట్ అయిందో ఈ VPGకి విర్చువల్ ప్రైవేట్ గేట్వేకి, సో ఆ IPCIDR అనేటువంటిది ఆటోమేటిక్గా ప్రాపగేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ సేవ్ చేసాం. సో సేవ్ చేసి నేను కిందకు వస్తే మీరు చూడండి ఇక్కడ, సో ఆటోమేటిక్గా మనకి 192.168 అనేటువంటిది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చి యాడ్ అయిపోయింది. అండ్ టార్గెట్ వచ్చేసి మనం ఏదైతే విర్చువల్ ప్రైవేట్ గేట్వే క్రియేట్ చేసామో ఆ గేట్వేకి సంబంధించిన ID అయితే మనకి బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. అగైన్ మీరు ఇక్కడ ప్రాపగేటెడ్ చూస్తే S అనేటువంటిది ఉంది. ప్రాపగేటెడ్ అంటే ఆటోమేటిక్గా యాడ్ అయిందండి. నో అని ఉంటే ఆటోమేటిక్గా యాడ్ అవ్వలేదు, మాన్యువల్గా యాడ్ చేస్తారని. ప్రాపగేటెడ్ S అని ఉంటే మనకి ఆటోమేటిక్గా యాడ్ అయిందండి. సో ఈ IP అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా విర్చువల్ ప్రైవేట్ గేట్వే కూడా ఆటోమేటిక్గా దీన్ని అయితే చేంజ్ చేస్తుంది. అందు గురించి మనం S అని అయితే పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనం AWS రౌట్ టేబుల్ అయితే మనం కాన్ఫిగర్ చేస్తాం. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము అని అంటే ఆన్ ప్రిమైజ్ సైడ్ రౌటర్ను కూడా మనం చేంజ్ చేసుకోవాలండి. సో కాబట్టి మనం ఏం చేస్తామనంటే ఆన్ ప్రిమ్ సైడ్ మనకి RT ఆన్ ప్రిమ్ ప్రైవేట్ అనేటువంటి ఒక రౌట్ టేబుల్ ఉంటుంది. సో అందుట్లో మనం వెళ్ళి ఏం చేయాలి అని అంటే AWSకి సంబంధించిన రౌట్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. మీరు చూస్తే RT ఆన్ ప్రిమ్ ప్రైవేట్ అనేటువంటిది కనిపిస్తుంది. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుని ఓపెన్ చేస్తే
సో ఇక్కడ చూస్తే బై డిఫాల్ట్ మనకి VPCకి ఆన్ ప్రిమైస్కి సంబంధించిన సిఐడిఆర్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో దీన్ని మనం ఎడిట్ చేసుకొని యాడ్ రౌట్, ఇది ఆన్ ప్రిమైస్కి సంబంధించిన డేటా కాబట్టి మనకి ఇక్కడ రౌట్ ప్రాపగేషన్ అనేటువంటిది ఉండదండి. సో ఎందుకంటే ఆన్ ప్రిమైస్లో AWS ఆటోమేటిక్గా ప్రాపగేట్ చేయలేదు కదండి. సో కాబట్టి ఇది మనం మాన్యువల్గా యాడ్ చేయాలన్నమాట. సో 10.16 ఇదే కాబట్టి మనం ఇక్కడ వెళ్ళి యాడ్ చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఏం చూస్ చేసుకుంటారంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ మీరు చూస్ చేసుకుంటారండి. ఆన్ ప్రిమ్ రౌటర్ ద్వారా మనం ఇదైతే నెట్వర్క్ అయితే ఎనేబుల్ చేస్తాం కాబట్టి రౌటర్ ద్వారానే ఈ కమ్యూనికేషన్ అంతా జరుగుతుంది. సో కాబట్టి మనం దాన్ని ఇక్కడ ఎట్లా క్రియేట్ చేస్తామనంటే ఆన్ ప్రిమ్ రౌటర్ ప్రైవేట్ అనే దాంట్లో మనం కాన్ఫిగర్ చేసుకున్నామండి. సో ఆన్ ప్రిమ్ రౌటర్ ప్రైవేట్ ENI అనే దాన్ని మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి, ఎందుకంటే దాని ద్వారా మాత్రమే మనం ఆన్ ప్రిమైస్ కి కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో వన్స్ ఇది చేసిన తర్వాత క్లిక్ ఆన్ ద సేవ్ చేంజెస్. సో ఇప్పుడు 2 రౌట్ టేబుల్స్ అంటే AWS రౌట్ టేబుల్స్ చేంజ్ చేసాం, కస్టమర్ సైడ్ ఉన్న రౌట్ టేబుల్స్ కూడా మనం చేంజ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే సెక్యూరిటీ గ్రూప్స్ మనం చేంజ్ చేయాల్సి వస్తుందండి. సో సెక్యూరిటీ గ్రూప్స్ లో కూడా మన సెక్యూరిటీ గ్రూప్కి వెళ్తే డిఫాల్ట్ RT AWS SG అనేటువంటి ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంటుందండి, AWS సైడ్ ఉన్నటువంటి సెక్యూరిటీ గ్రూప్. ఎందుకంటే అక్కడ కూడా మనం దీనిని పోర్ట్ అనేటువంటిది ఓపెన్ చేయాలి కదండి. సో అందు గురించి మన సెక్యూరిటీ గ్రూప్స్ లో ఒకసారి సేమ్ మీరు ఫిల్టర్ చేస్తే మీకు ఒక రూల్ అయితే కనిపిస్తుంది సెక్యూరిటీ గ్రూప్. ఇందులో మీకు చూస్తే ఇన్బౌండ్ రూల్స్ చూస్తారనుకోండి, బై డిఫాల్ట్ ఒక రూల్ అయితే ఉంది, ఆల్ ట్రాఫిక్ ఫర్ ద సేమ్ సెక్యూరిటీ గ్రూప్. మీరు ఇది ఎడిట్ ఇన్బౌండ్ రూల్ చేసుకొని యాడ్ ఆల్ ట్రాఫిక్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే ఆన్ ప్రిమైస్ కి సంబంధించిన IP అడ్రస్ రేంజ్ ఉందో ఆ CIDR రేంజ్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకుంటామండి. అండ్ ఈ IP ఏంటి అనేటువంటి ఐడెంటిఫికేషన్ మనకు ఉండాలి కాబట్టి సో వీటికి సంబంధించిన సమ్ డిస్క్రిప్షన్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకుంటామండి. సో దట్ ఎవరు ఓపెన్ చేసినా వీళ్ళు ఎలా ఆన్ ప్రిమైసెస్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సేవ్ రూల్స్. సో AWS కు సంబంధించిన సెక్యూరిటీ ఫైర్ వాల్ లోనైతే ఓపెన్ చేసుకున్నాం. ఆన్ ప్రిమైస్ కి సంబంధించిన ఫైర్ వాల్ కూడా మనం ఓపెన్ చేసుకోవాలి కదండి. సో కాబట్టి సేమ్ డిఫాల్ట్ RT ఆన్ ప్రిమైస్ అనేటువంటిది కాపీ చేసుకుందాం. VPC సో సేమ్ ఫిల్టర్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఆన్ ప్రిమైస్ కు సంబంధించిన సెక్యూరిటీ ఫైర్ వాల్ కాబట్టి ఇక్కడ కూడా మనం ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ చేస్తామండి, యాడ్ రూల్. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తామనంటే AWS కు సంబంధించిన IP రేంజ్ అయితే మనం ఇక్కడ యాడ్ చేస్తామండి. సో ఇది యాడ్ చేస్తాం. అగైన్ ఇక్కడ ఆల్ ట్రాఫిక్ అనేటువంటిది మనం తీసుకుంటాం. సో తీసుకొని సేమ్ ఇక్కడ కూడా సమ్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్ అనేటువంటిది మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. సేవ్ రూల్స్. సో ఇప్పుడు ఏం చేసామంటేనండి రౌట్ టేబుల్స్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేసాం, యాజ్ వెల్ as సెక్యూరిటీ గ్రూప్స్ కాన్ఫిగరేషన్ కూడా మనం చేంజ్ చేసామండి. సో మనకి ఏమైంది అంటే స్టేజ్ 3 కూడా కంప్లీట్ అయింది. సో స్టేజ్ 1లో VPNs క్రియేట్ చేసాం యూజింగ్ కస్టమర్ గేట్వే యాజ్ వెల్ as విర్చువల్ ప్రైవేట్ గేట్వే రెండింటితో కలుపుకొని. దెన్ స్టేజ్ 2 ఏం చేసామంటే మన PF సెన్స్ రౌటర్లోనైతే కాన్ఫిగరేషన్ చేసాం. స్టేజ్ 3లో రౌట్ టేబుల్స్ లో అప్డేట్ చేసుకున్నాం, దెన్ సెక్యూరిటీ గ్రూప్స్ కూడా అలౌ చేసామండి. సో ఇప్పుడు స్టేజ్ 4లో మనం టెస్టింగ్ అనేటువంటి చేస్తాం. టెస్టింగ్ అనేటువంటి చేయడానికి మనం ఏం చేస్తామనంటే EC2 కన్సోల్కి వెళ్దామండి. EC2 కన్సోల్లో ఆన్ ప్రిమ్ సర్వర్ అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది. సో ఆన్ ప్రిమ్ సర్వర్లో ఇది వచ్చేసి మీకు రౌటర్ సర్వర్ అండి, ఇది వచ్చేసి మీకు ఆన్ ప్రిమ్లో ప్రైవేట్ సబ్నెట్ లో క్రియేట్ అయినటువంటి ఒక సర్వర్. సో దీన్ని మనం ఏం చేద్దామనంటే క్లిక్ ఆన్ కనెక్ట్ లో మీకు RDP క్లయింట్ అయితే కనిపిస్తుంది. సో RDP ఎందుకంటే ఇది విండోస్ మిషన్ అండి. సో విండోస్ మిషన్ కాబట్టి మీరు RDP ద్వారానే కనెక్ట్ అవ్వగలుగుతారు కాబట్టి విండోస్ చూస్ చేసుకుందాం. సో ఇక్కడ మీకు కనెక్ట్ యూసింగ్ ఫ్లీట్ మేనేజర్ ఉంది. సో మీరు ఫ్లీట్ మేనేజర్ రిమోట్ డెస్క్టాప్ కనుక క్లిక్ చేస్తే ఒక న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుందండి. అండ్ మీకు సేమ్ ఇన్స్ట్రక్షన్స్ మీరు కూడా ఫాలో అవ్వచ్చండి. సో ఇది మనకు కొంత టైం అయితే పడుతుంది. సో ఫ్లీట్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు కీ పేర్ అనేటువంటిది చూస్ చేసుకోండి, ఆర్ఎల్స్ డైరెక్ట్ గా మీరు యూజర్ క్రెడెన్షియల్స్ అయినా యాడ్ చేయొచ్చు. అయితే యూజర్ క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి అని అంటే ఫస్ట్ మీకు పాస్వర్డ్ అనేటువంటిది రావాలి కదండి. సో కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామనంటే ప్రీవియస్ కన్సోల్కి వెళ్ళి గెట్ పాస్వర్డ్, ఇక్కడ మీరు అప్లోడ్ ప్రైవేట్ కీ ఫైల్, ఏదైతే మీరు కీ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ కీ ఫైల్ మీరు ఇక్కడ అప్డేట్ చేస్తారండి. సో ప్రైవేట్ EC2 సో సైట్ టు సైట్ VPN డెమో అనేటువంటిది అయితే మనం యాడ్ చేసాం.
సో డౌన్లోడ్ సైట్ టు సైట్ VPN demo డాట్ ppk, ఓపెన్, డీక్రిప్ట్ పాస్వర్డ్. ఓకే, సో మనం డౌన్లోడ్ చేసేటప్పుడు పీపీకే డౌన్లోడ్ చేసినట్టున్నాం. సో అందు గురించి మనకి ఇదైతే అలౌట్ చేయట్లేదు. సో బట్ మనం వేరే వేలో ఫాలో అవుతాం. సో కీపేర్ బ్రౌజ్. సో మనకి ఇట్లా ఎర్రర్ అయితే వస్తుందండి. ఎందుకని ఎర్రర్ వస్తుంది అని అంటే, నేను కీ జనరేట్ చేసేటప్పుడు, న్యూ కీ క్రియేట్ చేసేటప్పుడు నేను డైరెక్ట్గా పీపీకేని నేను డౌన్లోడ్ చేసుకున్నా. సో అందువల్ల మనకి ప్రాబ్లం అవుతుందండి. ఇప్పుడు ఈ పీపీకేని మనం పిఎం ఫైల్ కింద కన్వర్ట్ చేస్తేనే మనకి విండోస్ సిస్టమ్కి పాస్వర్డ్ అయితే వస్తుంది అనమాట. సో అయితే మీరు ఈ ప్రాబ్లం కనుక ఫేస్ చేయకుండా ఉండాలి అని అంటే, డైరెక్ట్గా మీరు ఇన్స్టెన్సెస్కి వెళ్ళి, ఇన్స్టెన్సెస్లో మీకు కీ పేర్స్ ఉంటుంది. మీరు ఇది ఎప్పుడు అని అంటే బిఫోర్ లాంచింగ్ ద స్టాకే మనం ఇది చేసుకోవాలండి. సో మీరు ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ ఏ కీ పేర్, మీరు అప్పుడు డౌన్లోడ్ చేసేటప్పుడు పిఎం ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ నేను పీపీకే డౌన్లోడ్ చేశాను, దట్స్ ద ప్రాబ్లం. సో ఒకసారి నేను ఇది క్యాన్సిల్ చేస్తానండి. సో ఇది క్యాన్సిల్ చేసి, ఇప్పుడు ఆల్రెడీ మనం ఇన్స్టెన్స్ అంతా లాంచ్ చేసాం, మళ్ళీ అంతా రీక్రియేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి, సో మనం యాజ్ అన్ ఆల్టర్నేటివ్ కింద సో పీపీకే ఫైల్ని పిఎం ఫైల్కి ఎట్లా కన్వర్ట్ చేయాలనేటువంటి చెక్ చేద్దామండి. సో కన్వర్ట్ చేసిన తర్వాత మనకి ఇదైతే వర్కౌట్ అవుతుంది. సో మనం ఏం చేద్దామనంటే, నేను డౌన్లోడ్స్లో ఇక్కడ ఫస్ట్ మన పుట్టి అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవాలండి. సో ఆల్రెడీ మీ దగ్గర పుట్టి ఉంటే కనుక ఓకే, ఒకవేళ పుట్టి కనుక లేకపోతే ఈ లింక్ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను లింక్ని కూడా మీకైతే యాడ్ చేస్తాను. సో ఇక్కడ నుంచి కూడా మీరు విండోస్ అయితే విండోస్, ఆర్ఎల్స్ లైనక్స్ అయితే లైనక్స్ రిలేటెడ్ ఇన్స్టాలేషన్స్ అయితే మీరు చేసుకోవచ్చు అండి. సో వన్స్ ఇది మీకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత, సో దెన్ నేను ఒకసారి స్క్రీన్ రీషేర్ చేస్తాను. సో మనం ఏం చేస్తామనంటే పుట్టిజెన్ అనేటువంటిది ఓపెన్ చేస్తామండి. సో మన లోకల్ సిస్టమ్ నుంచి. సో వన్స్ పుట్టిజెన్ అనేటువంటిది ఓపెన్ చేసిన తర్వాత, దెన్ క్లిక్ ఆన్, మనం ఏం చేయాలంటే ఫస్ట్ లోడ్ చేసుకోవాలండి. సో లోడ్ అనేటువంటిది క్లిక్ చేస్తాం. సో లోడ్ చేసుకుని ఏదైతే పీపీకే ఫైల్ మనకి డౌన్లోడ్ అయిందో, సో దాన్ని మనం క్లిక్ చేసుకుంటాం. క్లిక్ ఆన్ ఓపెన్. సో దెన్ పైన మనకి కన్వర్షన్స్ అని కనిపిస్తుందండి. సో కన్వర్షన్స్ లో ఎక్స్పోర్ట్ ఓపెన్ ఎస్ఎస్హెచ్ కీ అనేటువంటిది కనిపిస్తుంది. సో ఇది చెక్ చేసి మనం క్లిక్ ఆన్ ఎస్. దెన్ మన ఫైల్ నేమ్ ఇచ్చేసి సేవ్ కనుక చేసుకుంటే మనకి పిఎం ఫైల్ కింద అయితే మనకి సేవ్ అవుతుందండి. సో ఇప్పుడు మనకి పిఎం ఫైల్ అయితే సేవ్ అయిపోయింది. మీరు కూడా మీ సైడ్ ఒకవేళ పీపీకే కనుక డౌన్లోడ్ చేసుకుని ఉంటే, సో దానిని మీరు పిఎం ఫైల్కి ఈ విధంగా మీరు కన్వర్షన్ అయితే చేసుకోవచ్చండి. సో కాబట్టి నేను ఒకసారి స్క్రీన్ మళ్ళీ రీషేర్ చేస్తాను బ్రౌజర్కి. సో మన ప్రీవియస్ ట్యాబ్కి వెళ్దాం. సో ఇక్కడ నుంచినండి మనం బ్రౌజ్, ఏదైతే పిఎం ఫైల్ డౌన్లోడ్ చేసామో ఆ పిఎం ఫైల్ మనం ఇక్కడ ఓపెన్ చేద్దాం. సో క్లిక్ ఆన్ కనెక్ట్. సో కనెక్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటేనండి, విండోస్ ఇన్స్టెన్స్ కూడా మనం ఓవర్ ద బ్రౌజర్ అయితే మనం కనెక్ట్ అవుతున్నాం. మీరు ఇక్కడ చెక్ చేస్తే మనం ఇది సెషన్ మేనేజర్ ద్వారా కాదండి. సో దిస్ ఇస్ కాల్డ్ ఫ్లీట్ మేనేజర్. సో సెషన్ మేనేజర్ వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ ద లైనక్స్ ఇన్స్టెన్సెస్. ఫ్లీట్ మేనేజర్ వచ్చేసి మనకి విండోస్ ఇన్స్టెన్స్ కి ఆర్డిపి చేయడానికి కూడా మనకైతే వర్కౌట్ అవుతుందండి. సో కాబట్టి సో మనకి ఇన్స్టెన్స్ అయితే ఇట్లా కనిపిస్తుంది. ఒకసారి పైన మనకి ఆ సో ఇది వస్తుంది. సో స్టిల్ ఒకసారి మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి మనం ఏం చేద్దాం అంటే, త్రూ EC2 కన్సోల్ నుంచి మళ్ళీ ఒకసారి కనెక్ట్ అవ్వడానికి అయితే మనం ట్రై చేద్దామండి. గో టు ద ఇన్స్టెన్సెస్, ఆన్ ప్రిమ్ సర్వర్, క్లిక్ ఆన్ కనెక్ట్, ఆర్డిపి క్లయింట్, అండ్ ఇక్కడ గెట్ పాస్వర్డ్, అప్లోడ్ ప్రైవేట్ కీ ఫైల్, పిఎం ఫైల్, దెన్ డీక్రిప్ట్ పాస్వర్డ్. మనకి ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే వస్తుందండి. సో ఈ పాస్వర్డ్ కాపీ చేసుకుందాం. సో దెన్ గో టు ద కనెక్ట్ యూజింగ్ ఫ్లీట్ మేనేజర్. సో ఫ్లీట్ మేనేజర్ రిమోట్ డెస్క్టాప్ అండ్ యూజర్ క్రెడెన్షియల్స్ ద్వారా మనం కనెక్ట్ అవుదామండి. సో యూజర్ నేమ్ వచ్చేసి మనకి పాస్వర్డ్ వచ్చేసి యాడ్ చేస్తున్నాను. యూజర్ నేమ్ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ అనేటువంటిది మనకి యూజర్ నేమ్ అవుతుంది. మనకి ప్రీవియస్ కన్సోల్కి వెళ్ళిన ఇక్కడ కూడా కనిపిస్తుందండి అడ్మినిస్ట్రేటర్. ఇది కాపీ చేసుకుని అండ్ పాస్వర్డ్ అనేటువంటిది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ కనెక్ట్. సేమ్ ఎక్కడ కనెక్ట్ అయినా మనకి ప్రీవియస్గా ఎట్లనైతే ఓపెన్ అయిందో అట్లనే ఓపెన్ అవుతుంది. బట్ ఈ 2 ways లో కూడా మనం ఇట్లా కనెక్టివిటీ అనేటువంటి చేసుకోవచ్చు అండి.
సో డైరెక్ట్ పాస్వర్డ్ ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి పిఎం ఫైల్ మీరు అప్లోడ్ చేయొచ్చండి. సో ఇదే మనకి కొంచెం పెద్ద వ్యూ రావాలి అని అంటే మీరు ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తే మనకి కొంచెం పెద్ద వ్యూ అయితే వస్తుందండి. ఇంకా మీరు ఇది ఎన్హాన్స్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్ కూడా నార్మల్ ఒక ఆర్డిపి అయితే ఎట్లా వస్తుందో అట్లా అయితే మీకు డైరెక్ట్ గా వస్తుంది. బట్ ఇదైతే నేను మన సింప్లిసిటీ కోసం ఇది నేను మినిమైజ్ చేసే చేద్దాము, ఎందుకంటే మనం ఇక్కడ కొన్ని కమాండ్స్ అనేది రన్ చేయాల్సి వస్తుంది. సో మన టెస్టింగ్ కోసం ఏం చేస్తామనంటే మన అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ బాక్స్ తీసుకున్నాం అండ్ పాస్వర్డ్ అనేది యాడ్ చేసి కనెక్టివిటీ అనేటువంటి చేసామండి. అండ్ ఇది ఒక 1 minute తీసుకోండి, మనకి లోడింగ్ అయితే కంప్లీట్ అయింది. సో మనం ఏం చేస్తున్నామనంటే సో ఇక్కడ నుంచి కూడా మనం కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ ఓపెన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇక్కడ ఏం చేయాలి అని అంటే మన ప్రైవేట్ ఐపీ ఆఫ్ ద ఏడబ్ల్యూఎస్ సర్వర్ తీసుకొని మనం ఇక్కడ కనెక్టివిటీ అయితే చేయాల్సి ఉంటుందండి. సో ఒకసారి ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేద్దామండి. డబుల్ క్లిక్ చేస్తే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి http://http:// మనకి ఏదైతే సర్వర్కి ప్రైవేట్ ఐపీ ఉందో ఇన్స్టెన్సెస్లో ఏడబ్ల్యూఎస్ సర్వర్ ఉంది కదండి, ప్రైవేట్ ఐపీ కాపీ చేసుకుందాం. సో ఇక్కడ కాపీ అయితే అవ్వట్లేదు, మనం ఇది మాన్యువల్గా అయితే దీన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో వచ్చేసి 10.16 39.117. సో 10.16 39.117. సో ఒకసారి ఇది క్లిక్ ఆన్ యాడ్ క్లోజ్. సరే మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ ఒకసారి పింగ్ చేసి ట్రై చేద్దామండి. సో 10.16 సేమ్ మీకు ఏదైతే ఐపీ వచ్చిందో ఇదే ఐపీని ఇక్కడ ఐపీని మనం యాడ్ చేద్దాం. 39.117. సో 39.117. సో ఒకసారి నేను జూమ్ ఇన్ చేస్తాను. సో 39.117 చేసి ఒకసారి ట్రై చేద్దామండి. సో స్టిల్ మనకి కనెక్షన్ ఫెయిల్ అయితే ఒకసారి రౌటర్ సెక్యూరిటీ గ్రూప్ కూడా చెక్ చేద్దాం. ఎస్, కనెక్టివిటీ అయితే అవ్వట్లేదు. సో ఒకసారి బ్యాక్ వచ్చేస్తున్నాను. సార్ రౌట్ టేబుల్స్కి సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్దామండి. సో విపిసిలో సెక్యూరిటీ గ్రూప్స్, ఇక్కడ వచ్చేసి మనం ఫిల్టర్ చేద్దాం. ఫిల్టర్ బై ఆర్టీ ఆన్ ప్రిమ్ అనే విపిసిలో ఫిల్టర్ చేద్దామండి. ఇక్కడ ఆల్రెడీ కూడా మనం ఒక ఆన్ ప్రిమ్ ఆర్టీ ఆన్ ప్రిమ్ ఎస్టీలోనైతే మన ఇన్బౌండ్ రూల్స్ అయితే యాడ్ చేసాం, కానీ ఆల్ ట్రాఫిక్ రూల్స్ అయితే యాడ్ చేసాం. బట్ ఇక్కడ ఆన్ ప్రిమ్ రౌటర్లోనైతే మనం ఆల్ ట్రాఫిక్ యాడ్ చేయలేదండి. సో కాబట్టి ఒకసారి దీన్ని ఎడిట్ చేసి ఇన్బౌండ్ రూల్స్, ఎడిట్ రూల్స్, ఫర్ సింప్లిసిటీ నేనైతే ఆల్ ట్రాఫిక్ ఫర్ పబ్లిక్ యాడ్ చేసేస్తున్నానండి. ఆల్ ట్రాఫిక్ కస్టమ్ ఎనీవేర్ సేవ్ రూల్స్. సో ఇప్పుడు రౌటర్కి సంబంధించిన సెక్యూరిటీ గ్రూప్ పైన కూడా మనం ఇదైతే చేంజెస్ అయితే చేసాం. సో ఒకసారి మళ్ళీ మనం ఫ్లీట్ మేనేజర్కి వెళ్ళి ఒకసారి దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తాను. సో ఎక్స్పాండ్ చేసి సేమ్ ప్రీవియస్కి ఇచ్చినటువంటి పింగ్ కమాండ్ని మనం ఏం చేద్దాం అని అంటే ఒకసారి రీఫ్రెష్ చేస్తాం. మళ్ళీ పింగ్ అనేటువంటిది నేను ఇస్తే మనకి ఇప్పుడు పింగ్ అయితే అవుతుందండి. సో సింపుల్గా మనకి అన్నిటి నుంచి కూడా కనెక్షన్స్ అయితే వస్తుంది. కరెంట్లీ మనం ఉన్న ఐపీ అడ్రస్ వస్తే 192.168 అనేటువంటి విపిసిలో ఉన్నాం, అంటే ఇది ఒక ఆన్ ప్రిమిస్ సర్వర్. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే సేమ్ మనం వెబ్ సర్వర్కి వెళ్ళి అంటే వెబ్సైట్కి వెళ్ళి సేమ్ ఇదే పేజ్ని రీఫ్రెష్ చేద్దామండి. సో రీఫ్రెష్ చేస్తే మనకి పేజ్ అయితే ఈ విధంగా వస్తుందండి. వర్క్ అయితే ఈ విధంగా వస్తుంది, వర్క్ అవ్వకపోతే ఈ విధంగా రాదన్నమాట. మనం ఇట్లా 2 విపిసిస్ని కూడా యూజింగ్ విర్చువల్ మనం విపిఎన్స్ ద్వారానైతే మనం కనెక్ట్ చేస్తామండి, సైట్ టు సైట్ విపిఎన్ ద్వారా. సో మనం ఇక్కడ పిఎఫ్ సెన్స్ అనేటువంటి ఒక రౌటర్ తీసుకున్నామండి, దాని నుంచి కూడా మనం ఇట్లా కనెక్షన్స్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో మీ సైడ్ కూడా ఒకవేళ
ఇట్లా లాస్ట్లో కనుక కనెక్టివిటీ ఇష్యూ వస్తే కనుక రౌటర్కి ఉన్నటువంటి సెక్యూరిటీ గ్రూప్లో ఆల్ ట్రాఫిక్ ఇచ్చి ఓపెన్ టు వరల్డ్ పెట్టండి ఫర్ సింప్లిసిటీ. ఇప్పుడు ఓపెన్ టు వరల్డ్ కాకుండా మనం ఓన్లీ కూడా ఫ్లీట్ మేనేజర్ ఐపీస్ ఇస్తే సరిపోతుంది కానీ బట్ ఫర్ సింప్లిసిటీ అయితే మనం ఇట్లాగైతే ప్రొవైడ్ చేద్దాం. మీరు ఇక్కడ ఇన్స్టెన్స్ ఐడి చూస్తేనండి మనకి 343 కదా, సో లాస్ట్లో 86343. సో దీన్ని మినిమైజ్ చేసి మనం EC2 కన్సోల్కి వెళ్దాం. సో ఇక్కడ చూస్తే 86343 సేమ్ ఇన్స్టెన్స్ అనేటువంటిది మనకి అక్కడైతే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఏం జరుగుతుంది అని అంటే మనకి డిఫరెంట్ VPCs లో ఉన్నవి ఆర్ఎల్స్ ఆన్ ప్రిమైజ్ నెట్వర్క్ ని AWS నెట్వర్క్ ని యూజింగ్ సైట్ టు సైట్ VPN ద్వారానైతే మనం ఈ విధంగా కనెక్ట్ చేయొచ్చు అండి. సో ఇకపోతే ఫైనల్ గా వచ్చేసి మనం ఏం చేద్దాము అని అంటే మొత్తం క్లీనప్ అంతా చేసుకోవాలి. సో ఫస్ట్ క్లీనప్ చేయాలి అంటే మన VPCలోకి వెళ్ళి, సో VPCలో అగైన్ ఫస్ట్ VPNs డిలీట్ చేసుకోవాలండి. సైట్ టు సైట్ VPN కనెక్షన్స్ మనం డిలీట్ చేసుకొని, సో రెండు చూస్తే మనకు రెండు కూడా అప్లో ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే డిలీట్ చేసేద్దాం. డిలీట్ VPN కనెక్షన్. సో కన్ఫర్మ్ డిలీట్. డిలీటెడ్. అండ్ కస్టమర్ గేట్వేస్ యాక్షన్స్ డిలీట్. కన్ఫర్మ్ డిలీట్. virtual private gateway. సో క్లిక్ ఆన్ డిటాచ్. ఇది ఫస్ట్ మనం డిటాచ్ చేయాలి కాబట్టి డిటాచ్ చేద్దాం. సో అగైన్ ఇక్కడ డిటాచింగ్ కూడా ఇది 1 minute వరకు టైం అయితే తీసుకుంటుందండి. సో వన్స్ మనకి డిటాచ్డ్కి వచ్చిన తర్వాత గో టు ద యాక్షన్స్, క్లిక్ ఆన్ ద డిలీట్ virtual private gateway. సో క్లిక్ ఆన్ డిలీట్, ఎంటర్ ద డిలీట్ అండ్ క్లిక్ ఆన్ డిలీట్. సో ఇది కూడా మనకి డిలీషన్ అయితే కంప్లీట్ అయింది. సో ఎక్స్ట్రా 3 కాంపోనెంట్స్ కూడా మనం డిలీట్ చేసాం కాబట్టి ఫైనల్ గా మనం ఏం చేస్తామంటే ఇది కూడా మీకు డాక్యుమెంటేషన్ లో కూడా ఉంటుందండి. డిలీషన్ కూడా ఫస్ట్ VPN కనెక్షన్, నెక్స్ట్ కస్టమర్ గేట్వే, నెక్స్ట్ విర్చువల్ గేట్వే, డిటాచ్ అండ్ డిలీట్. ఫైనల్లీ క్లౌడ్ ఫార్మేషన్ డిలీట్ చేస్తే మనకి ఇది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. సో ఓపెన్ ద క్లౌడ్ ఫార్మేషన్. సో క్లౌడ్ ఫార్మేషన్ సర్వీస్ లో సైట్ టు సైట్ VPN డెమో అనే నేమ్ తో ఏదైతే క్రియేట్ అయిందో క్లిక్ ఆన్ ద డిలీట్ సైట్. అండ్ ఇది డిలీషన్ కొంత టైం అయితే తీసుకుంటుంది. సో ఇదైతే డిలీట్ అవనివ్వండి, బట్ ఈ విధంగానైతే మనం డెమో చేయొచ్చు. ఒకవేళ ఏదైనా డెమోస్ లో క్వశ్చన్స్ ఉన్నా మీరు నన్ను పింగ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ద డెమో. థ్యాంక్ యూ.